సత్యానికి అసత్యానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం, నిజానికి అబద్ధంకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇవాళ ఒక కుట్రతోటి ఒక వాస్తవాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము టీ న్యూస్ అని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు బరితెగిచ్చి ఆధారాలు లేకుండా రఘు తీసుకొస్తున్నటువంటి పోరాటాల మీద ఒక అణిచివేత ధోరణితోటి బద్నాం చేసి బురద జల్లి ఇటువంటి పోరాటాలను ఎక్కడో దగ్గర ఆపాలని అధైర్యపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే నిజ నిర్ధారణ గురించి మేము ఇక్కడికి వచ్చి సమాజంలో తెలంగాణ ఉద్యమంలో 369 మంది కాల్పుల చనిపోయిన వాళ్ళ సాక్షిగా 1200 మంది మొన్న చనిపోయిన సాక్షిగా అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ, ఈ వర్టెక్స్ ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడికి వస్తే ఘోరం. ఫస్ట్ ఎంట్రీలోనే 150 గజాల ఫీట్ల రోడ్ ఇక్కడి నుంచి దాదాపు ఎంత 2 కిలోమీటర్లు ఇది ఉన్నది. క్లియర్ కట్గా పర్మిషన్ లేకుంటే ఇక్కడ ఫస్ట్ నీకు స్వాగతం పలికేది. ఇగో ఇది ఎంత మోసంగా అన్యాయంగా గిది ప్రశ్నించినందుకు ఇప్పుడు రఘుకు 50 లక్షలట ఓడిచ్చినట, ఈ వర్టెక్స్ ఓడు ₹1 కోటి ఇచ్చినట. అరే ఎవడన్నా 50 లక్షలు ₹1 కోటి ఇస్తే ఇంట్లో మూసుకొని పంటారు. ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చి మా బోటల మందరం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటేనే ఇది మీరు పచ్చి అబద్ధం అని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోతున్నది. అసలు రఘు మీద ఎఫ్ఐఆర్ అయిందా? నిన్న ఆయన చెప్తాడు ఎంక్వైరీలో రావచ్చు అంటే పెడతారా? ఇక ఏదైనా మాట్లాడే ముందు ఒక ఆధారం ఉండాలి. ఫస్ట్ ఆ టీ న్యూస్ అనే దాన్ని టీ న్యూస్ ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నా ఏంటంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జితో 10 రోజుల లోపట మీరు ఇది నిర్ధారణ చేసి బయటకు వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇస్తారా?